వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ప్రజల మన్ననలు పొందేలా పెన్షన్ల పంపిణీ వ్యవస్థను అమలు చేస్తుందని సూళ్లూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. సూళ్లూరుపేట మండలం కేసీఎన్ ఘంట గ్రామంలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని 4,000 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు రికార్డు స్థాయిలో పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో 1,000 రూపాయల పెంపు కోసం 5 ఏళ్ల పాటు ఎదురు చూడాల్సి వచ్చేదని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకంతోనే పింఛన్లు పెంచి మాట నిలబెట్టుకుందని ఆమె పేర్కొన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి నెల సుమారు 17 కోట్ల రూపాయల మేర పింఛన్లు పంపిణీ జరుగుతోందని వెల్లడించారు. ఇది పేదల జీవితాల్లో ఆర్థిక భద్రతను తీసుకువస్తోందని అన్నారు. పింఛన్లతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం, శ్రీశక్తి, అలాగే దీపం పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు నేరుగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. అర్హత ఉన్న ఒక్కరూ మిగలకుండా ప్రతి ఒక్కరికి పింఛన్ అందేలా చూడటమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ స్పష్టం చేశారు. ఎంఆర్ఓ గారికి చెప్పాను, మనకు స్థలం ఇస్తారులే. పెన్షన్ వస్తుందా మీకు? ప్రతి నెల ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారు? 4,000 పెన్షన్ చేసి ఈ రోజు మీకు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకుంటారా? మీకు 4,000 గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని. మీకు ఎంత ఇస్తున్నారు? 6,000 వస్తుంది కదా పెన్షన్. 3,000 కదా వస్తుంది. ఇప్పుడు రెట్టింపు చేసి 6,000 వేశారు. ఎవరు ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి, మీకు ఒకేసారి డబల్ చేసి ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోవాలి, మీ పిల్లలకి చెప్పాలి. చేసుకున్నాము మన సార్ కూడా మేడం వచ్చింది. ఇప్పుడు ఇది కోర్టులో ఉందా? అయిపోయింది మేడం. ఎవరికి మాకు ఇబ్బంది పెడుతున్నాం ఎవరంటే వాళ్ళని కోర్టు కాగితాలు కూడా తీసుకురండి చూద్దాం. పెన్షన్ కార్యక్రమాలకి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ కోసం ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనం పెన్షన్లు ప్రతి నెల మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజు మనకు ప్రచారం అప్పుడు కూడా అందరికీ చెప్పారు, గెలిచిన వెంటనే మీకు పెన్షన్లు 4,000 చేసి అవ్వాతాతలు ఎవరైతే ఉన్నారో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా 1,000 రూపాయలు పెంచి 4,000 ఇస్తానన్నాను. అదే మాట ప్రకారం ఈరోజు 4,000 రూపాయలు గెలిచిన దగ్గర నుంచి కూడా ప్రచారం అప్పటి నుంచి కూడా చెప్పిన ఏప్రిల్ నుంచి కూడా మీకు మొదటి నెలలో 7,000 ఇచ్చారు. ఆ తర్వాత నెల మీకు క్రమం తప్పకుండా 1వ తారీఖునే 4,000 రూపాయలు పెన్షన్ అందరికీ అందజేస్తున్నారు. ఇలా ఏదైనా సెలవులు వచ్చినప్పుడు రేపు జనవరి 1 కానీ లేదా ఆదివారం అట్లా వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా మందులు కొనుక్కోవడానికి వాటికి ఇబ్బందులు లేకుండా ముందు రోజే పెన్షన్లు అన్నీ కూడా అందజేస్తున్నారు. అలాగే వికలాంగులకు కూడా మనకు గతంలో 3,000 మాత్రమే ఇస్తున్నారు. దాన్ని ఈరోజు రెట్టింపు చేసి చంద్రబాబు నాయుడు గారు 6,000 రూపాయలు అందిస్తున్నారు. అలాగే కిడ్నీ పేషెంట్లు ఉన్నా లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ సమస్యలు ఏమన్నా ఉన్నా వాళ్ళందరికీ కూడా ఈరోజు 10,000 రూపాయలు పెన్షన్లు అందజేస్తున్నారు. ఎవరైతే పూర్తిగా పుట్టినప్పటి నుంచి కూడా మంచంలోనే ఉండి హ్యాండిక్యాప్డ్గా ఉన్న వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారు. ముఖ్యంగా ఈయన పెన్షన్లు పెంచడానికి కారణం కూడా పేదవాళ్ళని ఆదుకోవాలి. ఇప్పుడు రమేష్ అన్న చెప్పినట్టు కొంతమంది పిల్లలు చూడకపోతే పేదవాళ్ళు అట్లే భోజనాలు లేకుండా లేదా మందులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అలా ఇబ్బంది పడకూడదనే అవ్వాతాతలకి ఆయన ప్రతి ఇంటికి కూడా పెద్ద కొడుకులాగా మారి మీ అందరికీ అండగా ఉంటానని ఆ రోజు చెప్పారు. అదేవిధంగా ఈరోజు ప్రతి ఇంటికి ఆయన పెద్ద కొడుకులాగా మారి ప్రతి ఒక్క తల్లి ఈరోజు ఆశీర్వదిస్తూ బిడ్డ బాగుండాలని ఆశీర్వదిస్తున్నారంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు తీసుకున్న పెన్షన్లు నిర్ణయంతోనే. ముఖ్యంగా ఈ కేసీఎన్ గుంట్లో మనం 10 లక్షల వరకు కూడా రోడ్లు వేసుకున్నాము. ఇంకా కూడా మొన్న ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు డ్రైన్స్ లేవని కూడా మీ అందరు కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా నోట్ చేసుకున్నాం. త్వరలోనే మనం రోడ్స్ వేసుకున్న తర్వాత డ్రైన్స్కి వెళ్దామని ఆగాము. ఇప్పుడు చాలా వరకు మనం గ్రామీణ ప్రాంతాల్లో అంతా మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా మన కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి ఓటేశారని కానీ వాళ్ళ పెన్షన్లు పీకేయడం కానీ ఇవన్నీ కూడా చేయట్లేదు. మన చంద్రబాబు నాయుడు గారు చూస్తుంది అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు దక్కాలి. అది పార్టీలకు అతీతంగా
పేదవాళ్ళకి సహాయపడాలని లేదు. ఇది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ నాయకుడు అయితే మనని అందరినీ గుర్తుపెట్టుకొని పార్టీలకు అతీతంగా పనిచేస్తాడో అలాంటి నాయకుడిని మనం ముందుకు తీసుకెళ్తే రేపు మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. రేపు మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలకి రేపు చదువుకోవడానికి కానీ రేపు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. కాబట్టి ఆ నమ్మకంతోనే ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి ఈరోజు ఆ స్థాయిలో పెట్టి ఈరోజు ఇన్ని సీట్లు ఎమ్మెల్యే సీట్లు 164 వచ్చాయంటే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ప్రజలందరూ కూడా చూపించారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం కానీ లేదా ఇల్లు శాంక్షన్ అయితే తీసేయడం కానీ ఇవన్నీ ఎన్నో అరాచకాలు మనం గత 5 సంవత్సరాలుగా మనం చూస్తూనే వచ్చాము. ఇంకా కూడా వైసీపీ ప్రభుత్వ నాయకులు ఏమాత్రం మారలేదు. ఇంకా కూడా అదే అరాచకాలు ముందుకు తీసుకెళ్తున్నారు. మీరందరూ కూడా టీవీలో చూసుంటారు. గతంలో కొవ్వూరు ఎమ్మెల్యే గారిని ఒక మహిళా ఎమ్మెల్యేని ఎలా కించపరిచి మాట్లాడారో, నీచంగా మాట్లాడారో మీ అందరు కూడా చూశారు. అదే కాకుండా ఈ మధ్య ఒక రంపచోడవరం ఎమ్మెల్యే ఒక మహిళ అభివృద్ధి గతంలో జరగలేదు, ఈసారి మేము జరిగి చూపిస్తాము, గతంలో వాళ్ళు చేసిన అన్యాయాలు ఇవి అని ముందుకొచ్చి చెప్తే దానికి అక్కడున్న ఎమ్మెల్సీ ముందుకొచ్చి నేను అమెరికాలో ఉండి కూడా నిన్ను లేపేస్తాను అంటూ ఇంకా బెదిరింపులు. అంటే మీడియాతో కూడా వీళ్ళు ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు, లేకపోతే ఒక ఆడదాన్ని ఇంకా కూడా మేము హింసిస్తాము అని బహిరంగంగా చెప్తున్నారంటే ఇంకా వాళ్ళ అరాచకాలు ఎలా ఉన్నాయో మనం కూడా అర్థం చేసుకోవాలి. అలాంటి అన్యాయ పాలన లేకపోతే అరాచక పాలన మళ్ళీ వస్తే మన రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది, లేకపోతే రాష్ట్ర ప్రజలు ఏమవుతారో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి అరాచకాలు ఏవీ లేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా అన్యాయం జరిగితే అది మన నాయకులు అన్యాయం చేసినా కూడా ఆయన శిక్షించడానికి ముందుకు వస్తున్నారు. లేదా ఏదన్నా తప్పు చేసిన నాయకులు కూడా ఒక తప్పు చేయడానికి కూడా భయపడుతున్నారంటే ఆయన నాయకత్వం అలా ఉంటుంది. కాబట్టి మేమందరం కూడా భయపడుతూ పద్ధతిగా పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ గత నాయకులకి అలాంటి భయం ఏమీ లేదు. ఎందుకంటే అక్కడున్న అధిష్టానమే అలా ఉంది, అక్కడున్న అధ్యక్షుడే అలా ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా బెదిరించారు. మీరు అందరు చూసుంటారు. ఎన్నో పబ్లిక్ మీటింగ్స్లో మేము వస్తే ఇట్లా ఇబ్బంది పెడతామనో లేదా మేము వచ్చిన తర్వాత మీ అందరినీ ఉంచమని ఇట్లాంటి బహిరంగంగానే ఎన్నో బెదిరింపులు చేస్తున్నారు. అలాగే వాళ్ళ వైసీపీ నాయకులు కూడా అదే ఫాలో అవుతూ ఎలా రాజు ఉంటాడో అలాగే ప్రజలు ఫాలో అవుతారు. కాబట్టి వాళ్ళు కూడా అలాగే ఫాలో అవుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మనకు రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, మనం బాగుండాలి, మన బిడ్డలు బాగుండాలి అనేలాగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.